దేవతలకి ఒక లక్షణం ఉంది. మన భక్తితో స్మరణ చేస్తే మనస్సు వారితో అనుసంధానింపబడి వారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఎక్కడున్నా సరే. మనం ఈ 2 రోజులు కాలభైరవం గురించి వింటే కాశీవాసం లభిస్తుంది అనుకుంటున్నాం, కానీ 2 రోజులు ఈ క్షేత్రం కాశీ అవుతుంది కాలభైరవ స్మరణ వల్ల. స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అయితే ఈ కాలభైరవుడి వినడం వల్ల కాశీవాసం కలుగుతుంది అన్నవారికి కాశీవాసం కలగాలని వారి కోరిక. అందుకు కాలభైరవుడి అనుగ్రహం వల్ల వారి కోరిక సిద్ధించుగాక, అటువంటి ఆకాంక్ష గల వారికి సిద్ధించుగాక. అందుకే ఇవాళ కాలభైరవ కీర్తనలో కూడా వరమహాకాశీ క్షేత్రే వసామ్యనిశం షణ్ముఖావర అనడం జరిగింది. నీ అనుగ్రహం చేత కాశీక్షేత్రంలో అనిశం వసామి, ఎల్లవేళలా ఉంటానయ్యా అని స్వామి అనుగ్రహం ఉంటే గానీ కాశీవాసం లభించదు. అసలు అనుగ్రహం లేకపోతే స్మరణ లేదు, ఆయన అనుగ్రహం లేకపోతే స్మరించే అవకాశం కూడా ఉండదు. మనకు ఆయన అనుగ్రహం ఉంది అనడానికి